నా పేరు గుంటుపల్లి సాయి వరప్రసాద్, మాది బండారపల్లి. నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను. మాకు 3 ఎకరాల పొలం ఉంది. దాంతోపాటుగా ఇంకో 11 ఎకరాల కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నాను. అయితే దానిలో వరి, ప్రత్తి, మిరప పండిస్తూ ఉన్నాను. ఇది ఈయన మా ఫాదర్ రామయ్య గారు. ఆయన కూడా ఇంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు సహాయం చేస్తూ ఉన్నారు. అయితే మాది మొదటి నుంచి కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీయే. మా తాతయ్య తరం నుంచి కూడా మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాము. మా అమ్మగారు సీతారామమ్మ గారు, ఆమె కూడా నాకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కూలీలు వాళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆమె చూసుకుంటూ ఉంటారు. ఈమె నా భార్య అనిత, ఆమె కూడా వ్యవసాయ పనుల్లో నాకు సహాయంగా ఉంటారు. వీడు మా అబ్బాయి హరిరామకృష్ణ. ఇతన్ని వచ్చే సంవత్సరం నేను స్కూల్లో అది జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. బయోటెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆదాయ వనరులు పెరిగినాయి. ఆదాయ వనరులు పెరిగిన తర్వాత నేను పొలం అది వెళ్ళడానికి ఒక వెహికల్ కొనుక్కున్నాను. తర్వాత మా ఇంట్లో సంబంధించి ఫ్రిడ్జ్ అంటే, టీవీ అంటే అలా కొంచెం లగ్జరీ గుడ్స్ కూడా యూజ్ చేస్తూనే ఉన్నాము. తర్వాత నేను ఈ పొలం అది దున్నుకోవడానికి కొంచెం మన పాత పద్ధతుల నుంచి బయటపడటానికి కొద్దిగా ఈ ట్రాక్టర్ అంటే ఇలాంటిది కొని వ్యవసాయ పద్ధతుల్లో కొంచెం అధునాతన విధానాన్ని అవలంబించడానికి ఉపయోగపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పొలాలు మనం వేసిన క్రాప్ని తెగుళ్ళ నుంచి కానీ పురుగు నుంచి కానీ అన్నింటినీ కాపాడుకొని దిగుబడి పెంచుకున్నాము. దాంతోపాటుగా కూడా అధిక శ్రమ తగ్గింది. ఇంతకుముందు దాదాపుగా అందరూ కష్టపడాల్సి వచ్చేది. చైల్డ్ లేబర్ కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సమయం కూడా తక్కువ సమయంతో ఎక్కువ పని అయిపోతుంది. కాబట్టి అంటే సస్యరక్షణ పద్ధతులు లేకుండా పొలం పండించడం అనేది కొంచెం కష్టసాధ్యంగానే ఉండేది. సస్యరక్షణ పద్ధతులు వాడకముందు ఎక్కువగా పొలంలో కష్టపడటం, తక్కువ దిగుబడి, ఏదైనా చెడుపేళ్ళు ఆశించినా కానీ దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఆ విధంగా ఉండేది. దాంతోపాటుగా జీవన విధానం కూడా కొంచెం దుర్భరంగానే ఉండేది. ఎట్లా అంటే ఫుడ్ని కంట్రిబ్యూట్ చేయడంలో కానీ, లేదు అంటే విద్యా విధానంలో కానీ, అంటే అప్పుడు విలేజర్స్ దాదాపుగా విద్యకు దూరంగానే ఉండేవాళ్ళు. ఈ సస్యరక్షణ పద్ధతులు అంటే మనం పంటను కాపాడుకోవటం. ఇంతకుముందు పూర్వం సస్యరక్షణ పద్ధతులు అనేవి ఉండేవి కాదు. అంటే పంట వేసేసి మామూలుగా వదిలేసేసేవాళ్ళు, అది పండిన వరకు పండి తీసుకునేవాళ్ళు సహజంగా. ఇది మంచి టెక్నాలజీ. ఒక రకంగా పత్తిలో కొత్త విప్లవం లాంటిదే ఈ బీటీ అనేది. మేము వచ్చేటప్పటికి బయోటెక్నాలజీ వచ్చి పత్తిలో వాడుతున్నామండి, బీటీ పత్తి. అంతకుముందు మామూలు కాటన్ సీడ్స్ వేసేవాళ్ళము. ఇప్పుడు బీటీ కాటన్ సీడ్ వాడుతున్నాము. ఈ బీటీ కాటన్ సీడ్ వాడటం వల్ల ఏంటంటే పచ్చ పురుగు, లద్దె పురుగు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉన్నాయి. అప్పుడు ఎలా వచ్చేదంటే కాటన్ వచ్చేటప్పటికి ఒక 8 నుంచి 7 క్వింటాలు, 6 క్వింటాలు, అంటే ఆ వాతావరణ పరిస్థితులను బట్టి. అంటే ఏంటంటే వాతావరణం బాగుండి పెస్ట్ కంట్రోల్ అయిందనుకోండి, 7 క్వింటాలు, 8 క్వింటాలు అలా వచ్చేది. లేదనుకోండి 2-3 క్వింటాల వరకు వచ్చేది ఎకరాకు. ఇప్పుడు ఏంటంటే యావరేజ్న ఈ బయోటెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత బాగా వాతావరణం అనుకూలిస్తే 15 క్వింటాల వరకు కూడా వస్తుంది. అదే కనుక ప్రతికూల పరిస్థితుల్లో కూడా అట్లీస్ట్ ఒక 10 నుంచి 11 క్వింటాల వరకు వస్తూ ఉంది. అదే మిరపలో అయితే హైబ్రిడ్ సీడ్స్ రాక మునుపు మనకు వచ్చి బాగా వచ్చినాయంటే 15 క్వింటాల నుంచి 18 క్వింటాలు అలా వచ్చాయి ఎకరాకు. ఇప్పుడు 25 నుంచి 30 యావరేజ్ అలా వస్తూ ఉంది. పెట్టుబడులు తగ్గటం వల్ల పెట్టుబడులు తగ్గుతూ హైబ్రిడ్ సీడ్స్ వాడటం వల్ల కూడా మనకి దిగుబడి పెరుగుతున్నది కదా. ఈ రెండింటి మూలాన ఆదాయ వనరులు కూడా పెరుగుతున్నాయి. ఈ ప్రొడక్షన్ పెరగటం మూలాన మనకి పెట్టుబడి ఖర్చులు తగ్గటం మూలాన ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. ఆదాయం పెరగటం వల్ల కుటుంబ జీవన విధానంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అంటే ప్రత్యేకంగా అంటే ఇంతకుముందు మన అగ్రికల్చర్ మీద వచ్చే ఆదాయము పరిమితులు చాలా తక్కువ, పరిమితమైన లైఫ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఎసెట్స్ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మాకు చాలా ఆర్థికంగా తక్కువగానే ఉండేది. కొంచెం స్కూల్కి అది కూడా మేము మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే మా ఆలోచన విధానం మా పిల్లల్ని మాత్రం రెసిడెన్షియల్ స్కూల్స్కి అలా పంపిద్దాం, మనీ ఖర్చు అయినా పర్వాలేదు, అంటే మంచి స్కిల్స్ ఉన్న స్కూల్స్కి పంపిద్దాం అనే ఆలోచన.
ఇప్పుడు ఏంటంటే అసలు ఒక చిన్న విషయం, నేను జిల్లా పరిషత్ స్కూల్లో వాటిలో చదవటం వలన నేను ఇవాళ ఈవెన్ లా కంప్లీట్ చేసినా కానీ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడలేను. ఆసక్తి చూపే వాళ్ళలో నేను ముందుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనకున్నది లిమిటెడ్ ల్యాండ్. ఆ లిమిటెడ్ ల్యాండ్లో ఎక్కువ పంటలు పండించాలనేది ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఏ దేశాన్ని తీసుకున్నా కానీ జనాభా ఇంక్రీజ్ అవడమే కానీ ఎక్కడ కూడా తగ్గారనేది మనం ఎక్కడ చూడాల. కాకపోతే పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మన ఉత్పత్తులు కూడా పెంచుకుంటూ పోవాలి. లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా కొరత ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పెంచుకుంటున్న ద్వారా మనకున్న మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ మీద మనకి ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా మన యొక్క అవసరాలు కూడా తీరుతాయి. నూతన పరిజ్ఞానం గురించి ఖచ్చితంగా ఆసక్తి ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం నూతనత్వాన్ని కోరుకోవాలి. నూతనత్వం కోరుకోవటం అంటే ఏంటంటే ఎక్కువ దిగుబడి కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, తక్కువ చీడపీడలుండే విత్తనాన్ని పెంచుకోవటం కోసం మనం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం.